తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాదాపు 2 గంటల పాటు ఆందోళనలు, ధర్నా, రాస్తారోకోలు జరిపారు. కారణంగా నగరంలో గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి డీఎస్పీ లక్ష్మీనాయుడు చొరవతో చింటూను స్టేషన్ బెయిల్పై విడుదల చేయడంతో సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా కోర్టు వద్ద విధి నిర్వహణలో 3 రోజుల క్రితం ఉండిన 1 టౌన్ ఎస్ఐ లక్ష్మీకాంత్ పై వాగ్వాదం చేసిన చింటూ పైన ఎస్ఐ లక్ష్మీకాంత్ నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ విధి నిర్వహణలో ఉన్న తనపై చింటూ అడ్డుకున్నారంటూ పేర్కొన్నారు. దీంతో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే టీకే బాబు పై జరిగిన హత్యాయత్నం కేసులో 2వ నిందితుడిగా ఉన్న చింటూపై ఐపీఎస్ సెక్షన్ 353, 506, రెడ్ విత్ 314 సెక్షన్లు నమోదు చేశారు. ఈ రోజు చింటూను కోర్టు వద్ద నుంచి పోలీసులు సిఐ రాజశేఖర్ అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ వార్త నగరంలో దావాగ్నిలా ప్రబలింది. దీంతో చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ, దేశం నాయకులు కటారి మోహన్, బిఎన్ రాజసింహులు, నాని, డికే బద్రీనారాయణ, డిప్యూటీ నగర మేయర్ ఆర్ సుబ్రహ్మణ్యం, పలువురు కార్పొరేటర్లు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట, ఆ తర్వాత గాంధీ విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కారణంగా పలుసార్లు గాంధీ విగ్రహం వద్ద అలజడులు నెలకొంది. నగరంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నగర మేయర్, పలువురు దేశం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా చింటూపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అతన్ని వదిలివేయాలని వారు డిమాండ్ చేశారు. గంటన్నర అనంతరం డీఎస్పీ లక్ష్మీనాయుడు జోక్యం చేసుకుని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న దేశం నాయకులను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి మాట్లాడారు. చివరగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పిలిచిన వేళల్లో విచారణకు హాజరు కావాలంటూ చింటూను వదిలిపెట్టడంతో దేశం శ్రేణులు ఆందోళన విరమించారు. ఖచ్చితంగా మళ్ళీ ఇదే పరిస్థితి. మా అనుచరులు ఎవరు ఏది చేయడం మేము చెప్పినా ఆగే పరిస్థితులు లేరు. దయచేసి మాకు న్యాయం చేయాలి. ఏ విధమైన కేసులు ఇంకా పెట్టి దేవుడు సహించమనేసి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి వినియోగించడం. దయచేసి మీరు సాల్వ్ చేసింది స్టేషన్ బెయిల్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వెంటనే మాకు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో మీరే స్పందించాలని కోరుకుంటున్నాం. బండి లోపలికి పోకూడదు అనే దానికే ఎవరైనా కేసు రిజిస్టర్ చేస్తారా? జడ్జి గారు లోపలికి అలౌడ్ ఉంది అనేసి జడ్జి గారు కూడా చెప్తే కూడా ఆయన మాట కూడా లెక్క చేయకుండా ఈ రోజు అసలు వెహికల్ లోపలికి పోకూడదని ఎక్కడ రాసిచ్చినారో చెప్పండి ఎస్ఐ గారు. ఈ రోజు చెప్పమని చెప్పి మేము వెహికల్ బయట పెట్టాలా, బయట పెట్టి మాకు ముందుగా చెప్పచ్చు కదా. ముందుగా చెప్పింటే బయట వెహికల్ పెట్టేసి పోతారు కదా. లోపలికి అలౌడ్ లేదని ఎవరు చెప్పినారు? ఏ చోట్లను లేదే అసలు. దీని మీద ఈ రోజు తప్పుడు కేసులు బనాయించిందని ఈ రోజు స్టేషన్ కి మా తమ్ముడిని తీసుకొచ్చినారు. దీనికి పరిహారం చాలా పెద్దగా చేసి చూపిస్తాం. మేము ఆయన సస్పెండ్ చేయాలని ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాము. అన్యాయంగా కేసులు పెట్టి మా పైన బనాయించి ఇప్పటికే మమ్మల్ని ఎన్నో అరాచకాలు చేసి మమ్మల్ని దీనికి తిప్పించినారు. గడిచిన 4 రోజులుగా